మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి శుభాభివందనములండి. నా పేరు పవన్ కళ్యాణ్ ఫ్రమ్ డిజైర్ ఆఫ్ క్రియేటర్. ఈ వీడియోలో నేను సంఘమునకు చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. అదేమిటంటే సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి మన సంఘ పెద్దలు, సంఘంలో బోధించేటువంటి అన్నలు తెలియక ఈ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ గురించి అబద్ధము చెప్పారు. కాబట్టి సంఘములో ఈ అబద్ధమును తొలగించి సత్యమును నిలవబెట్టాలన్నదే నా కోరిక మరియు నా ఉద్దేశము తప్ప మరే ఉద్దేశము లేదు. ఈ వీడియోలో నేను సాటి క్రైస్తవ సహోదరుడిగా సత్యమును గురించి వివరించాలని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి వీడియో చూసేవారు నెగిటివ్ వైబ్స్ తో కాకుండా పాజిటివ్ వైబ్స్ తో చూస్తే సత్యం అనేది ఏదో మీరు గ్రహించగలరు. కాబట్టి సంఘంలో పెద్దలైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు మరియు లవ్ గాస్పల్ ఛానల్ వారు, జోసెఫ్ ఎడ్వర్డ్స్ అన్నగారు, డాక్టర్ నోవాహ్ గారు, అలాగే విశ్రాంతి క్రిస్టియన్ అన్నగారు, వీరు ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి తెలియక తప్పు చెప్పారు. కాబట్టి ఈ అన్నలందరూ ఏమి తప్పు చెప్పారో ఒకసారి చూద్దాం. ఈమె కీలకమైన వ్యక్తి. ఈ స్త్రీని సరిగా గ్రహించగలిగితేనే కాని మిగతా ప్రవచనాలు ఒక పట్టాన బోధపడవు. ఇంతకు ఈ స్త్రీ ఎవరు? ఈమె సూర్యుణ్ణి ధరించుకొని ఉన్నది. ఈమె పాదాల క్రింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రాల కిరీటం. ఈ స్త్రీ ఇశ్రాయేలు జాతికి సంకేతం. ఈ స్త్రీ సూర్యుని ధరించుకున్నదై పాదముల యొద్దట ఏదేముందట చంద్రుని కలిగి 7 నక్షత్రములు. ఇప్పటి వరకు స్త్రీ ఇశ్రాయేలు జాతిని రిప్రజెంట్ చేస్తుందని మనం చూసాం. సంఘము స్త్రీ కాదు, ఇప్పుడు సూర్యుని ధరించినటువంటి ఆ స్త్రీ ఇక్కడ సంఘము కాదు అని మనం అభిప్రాయపడవచ్చు. అయితే ఇప్పుడు ఎవరు అని ఆలోచిస్తే కనుక ఇంకా మూడవ అభిప్రాయం ఏంటి అంటే ఇజ్రాయేలు జాతికి సాదృశ్యంగా ఉంది ఈ స్త్రీ. ఈ స్త్రీ ఇజ్రాయేలు జాతికి సాదృశ్యం అని చెప్పబడుతుంది. ఇజ్రాయేలు జాతి స్త్రీగా పిలువబడింది. ఎవరు ఈ స్త్రీ అంటే ఈ స్త్రీ అరణ్యానికి పారిపోతుందంట. మిగిలిన 2వ అర్ధవారము ఆమె అరణ్యంలో పోషించబడుతుంది. అరణ్యానికి పారిపోయి అరణ్యంలో పోషించబడే స్త్రీ ఎవరు అని అంటే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, ఆమె ఇశ్రాయేలే. ఎందుకంటే స్త్రీ పాదముల కింద ఉన్నది చంద్రుడు, ఆ చంద్రుడే క్రీస్తు. సంఘం సూర్యుని ధరించినది ఇజ్రాయేల్ జాతి. స్పష్టంగా అర్థమైపోయింది. ఇలాగా ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయేలు జాతి అని, అలాగే ఆ ఇజ్రాయేలు జాతి కనబోతున్నటువంటి మగ శిశువు యేసుక్రీస్తు వారు అని సంఘంలో చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది నిజం కాదు. కాబట్టి ఈ వీడియోలో సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి పూర్తిగా క్లారిటీ ఇవ్వబోతున్నాను. జాగ్రత్తగా వినండి, గ్రహించండి, సత్యమేదో మీరే కనుగొనండి. దానికంటే ముందు మన గాస్పల్ ఫీల్డ్ లోకి వెళ్దాం, పదండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాము. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొని ఉన్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల గల కిరీటమును ఉండెను. పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. ఇక్కడ పరలోకం అంటే మనము డైరెక్ట్గా దేవుని దగ్గర పరలోకంలో జరుగుతుంది అని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడు ప్రకటన గ్రంథమును సింబాలిక్గా పోల్చి చెప్పాడు. కాబట్టి ఇక్కడ పరలోకం అంటే రోమా పొలిటికల్ సామ్రాజ్యంలో జరుగుతున్న అధికార మదంతో కుట్రలు, మార్పులను గురించి దేవుడు ఈ విధంగా పోల్చి చెబుతున్నాడు అని అర్థము. ఇక్కడ పరలోకం అంటే రోమా సామ్రాజ్యంలో రాజకీయంగా జరుగుతున్న మార్పులకు సూచన. అదేదనగా సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటమును ఉండెను. ఈ అన్న వాళ్ళు చెప్పినట్లుగా సూర్యుని ధరించిన ఆ స్త్రీ ఇజ్రాయేలు కాదు, మరియమ్మ తల్లి అసలు కాదు. ఎందుకంటే ఇజ్రాయేలు కొత్త నిబంధనలో ఎక్కడ అరణ్యానికి వెళ్ళినట్టుగా లేదు, గర్భము ధరించలేదు. అలాగే మరియమ్మ కొత్త నిబంధన తర్వాత అరణ్యానికి ఎప్పుడూ పోలేదు. మొదట్లో ఆమె వెళ్ళింది ఐగుప్తుకు మాత్రమే. అది కూడా తన హస్బెండ్తో, కుమారునితో వెళ్ళింది. తరువాత వారు మరలా తిరిగి వచ్చారు. కానీ ఇక్కడ సూర్యుని ధరించిన స్త్రీ మాత్రమే అరణ్యానికి వెళ్ళింది. మగ శిశువు వెళ్ళలేదు. అలాగే ఆమె తిరిగి రాలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న సూర్యుని ధరించిన స్త్రీ ఎవరంటే క్రీస్తు శకము 2వ శతాబ్దం నుండి ఉన్న సంఘం గురించి మాత్రమే చెప్తున్నాడు. కాబట్టి ఈ 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి సంఘము ఇదే అని మనం ఏ విధంగా డిక్లేర్ చేస్తామంటే దాని కొరకు మనకు దేవుడు ఒక రెఫరెన్స్ ఇచ్చాడు. చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం చదువుకుందాం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కాబట్టి సంఘమైన మనకు దేవుడు తన ఆత్మ చేత చెప్తున్న మాటలు చెవి కలిగిన ప్రతి ఒక్కరూ వినుగాక అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో
4వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడుగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదనెను. కాబట్టి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఈ సంఘంలో చెవి గలవాడు ప్రతి ఒక్కడు దేవుని ఆత్మ చెబుతున్న మాటలను గ్రహించాలి. ఏమని? యోహాను గారు ఆత్మవశుడై చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. అది చూసిన యోహాను గారు, దేవదూత అతనితో ఈ మాట చెప్తుంది, యోహాను, నా దగ్గరికి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనెను. ఇక్కడ చెవి గలవారు జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవదూత చెబుతుంది, ఇక మీదట జరగవలసిన వాటిని మాత్రమే నీకు చూపిస్తాను, నా దగ్గరికి రమ్ము అని చెప్తున్నాడు. అంతేగాని పూర్వంలో జరిగిపోయినటివి నీకు చెప్తాను రా అని చెప్పట్లేదు. ఇక మీద జరగవలసిన వాటిని నీకు చూపిస్తున్నాను రా అని అంటే, ప్రకటన గ్రంథము క్రీస్తు శకం 1వ శతాబ్దపు అంత్యకాలములలో వ్రాయబడినది. కాబట్టి ఇక పైన జరగబో వాటిని అంటే 2వ శతాబ్దం నుంచి జరగబోయే వాటిని నీకు చూపిస్తాను, నా దగ్గరికి రమ్ము అని దేవదూత యోహాను గారితో చెప్పాను. కాబట్టి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నుండి కేవలము క్రీస్తు శకము 2వ శతాబ్దము నుండి జరగబోయే వాటిని గురించి చెప్పబడింది. కాబట్టి ఈ స్త్రీ 2వ శతాబ్దం నుండి ఉన్న సంఘమే. ఈ సంఘమే సూర్యుని ధరించుకున్న స్త్రీ. కాబట్టి ఈ స్త్రీ సూర్యుని ధరించుకొని ఉందంట. ఇక్కడ సూర్యుడంటే అన్నవాళ్ళు చెప్పారు దేవుడు అని, కానీ కాదు. ఇక్కడ సూర్యుడు అంటే రోమా సామ్రాజ్యము అని అర్థము. అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి సంఘము, స్త్రీ అని అర్థము. అంటే రోమా సామ్రాజ్యాన్ని ధరించుకున్నటువంటి స్త్రీ సంఘము అని అర్థము. కాబట్టి ఇక్కడ సూర్యుడంటే దేవుడు కాదు, అది రోమా సామ్రాజ్యము అని మనకు అర్థమైంది. అలాగే ఆమె పాదముల క్రింద చంద్రుడు ఉండెను. ఇక్కడ చంద్రుడు అంటే టర్కీ దేశము. దేవుడు టర్కీ దేశమును చంద్రుడితో పోల్చాడు. ఎందుకనగా రోమా సామ్రాజ్యంలోనే టర్కీ దేశము ఒక భాగము. రోమా సామ్రాజ్యము చాలా పెద్ద సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యంలోనే టర్కీ కూడా ఉంది. కానీ క్రీస్తు శకము 395వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి థియోడోసియస్ అనేటువంటి రాజు రోమా సామ్రాజ్యాన్ని 2గా విభజిస్తాడు. కావున రోమా సామ్రాజ్యము 2గా విడిపోతుంది. ఆ విడిపోయిన రోమా సామ్రాజ్యము వెస్టర్న్ రోమ్ అండ్ ఈస్టర్న్ రోమ్ గా విడిపోతుంది. వెస్టర్న్ రోమ్ లో రోమ్ ఉండేది కాబట్టి యూరోప్ మొత్తం ఫుల్ అధికారికంగా ఉండేది. అలాగే ఈస్టర్న్ రోమ్ లో టర్కీ దేశము చాలా ఫేమస్ గా ఉండేది. అంటే ఇక్కడ రోమా సామ్రాజ్యము సూర్యుడు అయితే చంద్రుడు టర్కీ దేశము అని మనం అనుకున్నాము. ఎందుకనగా సూర్యుడు అంటేనే స్వయం ప్రకాశ శక్తి, స్వయంగా అధికారమును చలాయిస్తుంది. కానీ చంద్రుడు అలా కాదు. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు. సూర్యుడు నుండి వచ్చే వెలుగు ద్వారానే చంద్రుడు కాంతిని ఇస్తాడు. అంటే వెస్టర్న్ రోమ్ లోనే పవర్ మొత్తం ఉంది, ఈస్టర్న్ రోమ్ లో పవర్ లేదు. ఈస్టర్న్ రోమ్ అయినటువంటి టర్కీ దేశము స్వయంగా అధికారము చెలాయించలేదు. వెస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి అధికారం ఏమి చెబితే ఈస్టర్న్ రోమ్ కూడా అదే ఫాలో అవ్వాలి అని అర్థము. అందుకే సూర్య చంద్రులతో ఈ వెస్టర్న్ రోమ్ అయినటువంటి యూరప్ ను ఈస్టర్న్ రోమ్ అయినటువంటి టర్కీ దేశములతో దేవుడు ఈ విధంగా పోల్చాడు. కాబట్టి మనకు ఇక్కడ క్లారిటీ వచ్చింది. రోమా సామ్రాజ్యాన్ని ధరించుకున్నటువంటి స్త్రీ 2వ శతాబ్దం నుంచి ఉన్నటువంటి సంఘమే అని. సూర్యుడు అంటే వెస్టర్న్ రోమ్, చంద్రుడు అంటే ఈస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి టర్కీ దేశం. కాబట్టి మనకు ఇక్కడ స్త్రీ ఎవరో, సూర్యుడు ఎవరో, చంద్రుడు ఎవరో క్లారిటీ వచ్చింది. అలాగే ఆ స్త్రీ శిరస్సు మీద ఉన్నటువంటి 12 నక్షత్రములేంటో చూద్దాం. ఇక్కడ నక్షత్రములంటే ఏమిటి? దేవుడు పరిపాలించే వారిని, రాజులను నక్షత్రములుగా పోల్చి చెప్పాడు. కాబట్టి ఈ 12 నక్షత్రములు అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు అని అర్థము. ఈ 12 మంది రాజులు రోమా సామ్రాజ్యంలో చాలా ఫేమస్. ఈ 12 మంది రాజులు ఎవరో ఒకసారి చూద్దాం. జూలియస్ సీజర్, అగస్తస్, టైబీరియస్, కలిగులా, క్లాడియస్, నీరో, గాల్బా, ఓతో, విటేలియస్, వెస్పాసియన్, టైటస్, డొమిషియన్. ఈ 12 మంది రోమా రాజులే 12 నక్షత్రములు. మనము ఇది రోమా సామ్రాజ్యము అని డిక్లేర్ చేసి కనుగొనడానికి దేవుడు మనకి ఈ విధంగా సింబాలిక్ గా పోల్చి మనకు చెబుతున్నాడు. కాబట్టి ఆ స్త్రీ రోమా సామ్రాజ్యాన్ని ధరించుకున్నటువంటి సంఘమే.
సరే, 2వ వచనం ఒకసారి చూద్దాము. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. ఇక్కడ సంఘమైన ఆ స్త్రీ గర్భిణి అయింది. సంఘము గర్భిణవ్వడం ఏంటి? ఇది దేవుడికి చాలా విరోధము. ఎందుకంటే దేవుడు సంఘము నీతిగా సత్యంలో ఉంటూ కన్యకగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. కానీ సంఘము 2వ శతాబ్దం వచ్చేలోపు దేవుని మాటలను, ఆయన కుమారుడి మాటలను, అపోస్తుల మాటలను, వారి త్యాగాలను మరచి వారి అధికారము కొరకై స్వార్థంగా ఆలోచించి బోధలను మార్చుకొని వారికి ఇష్టమైనట్టుగా అంటే స్వేచ్ఛగా దేవుడు మాటలకు దూరమై సంఘము జీవించింది. అంటే ఆమె దేవుడు మాటలకు దూరమై తన స్వతంత్రంగా ఇతర దేవీ దేవతలు లేదా ఆ రాజ్యాలైనటువంటి ఆ మనుషులతో కలిసి గర్భము ధరించింది అని అర్థం. అంటే తనకున్న కన్యతత్వాన్ని ఈ సంఘము పోగొట్టుకొని ఇతర మతాలతో కలిసి గర్భము ధరించింది అని అర్థం. అర్థమైంది కదండి? ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ ఇజ్రాయేలు జాతి కాదు, అలాగే మరియమ్మ తల్లి అస్సలే కాదు. అలాగే ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ గురించి నీట్గా నా వీడియోలో పూర్తిగా చెప్పాను. స్త్రీకి 2 రెక్కలంటే ఏమిటో, అరణ్యమునకు వెళ్ళడం అంటే ఏమిటో, అలాగే ఘటసర్పం అంటే ఏమిటో, ఘటసర్పానికి 7 తలలంటే ఏమిటో, 7 కిరీటములంటే ఏమిటో, 10 కొమ్ములంటే ఏమిటో, ఈ సంఘమైన స్త్రీ కనినటువంటి మగ శిశువు ఎవరో, ఆ మగ శిశువు దేవుని దగ్గరకును ఆయన సింహాసనం దగ్గరకు వెళ్ళడం అంటే ఏమిటో పూర్తిగా నీట్గా క్లారిటీగా వీడియోలో చెప్పాను, మీరు చూడగలరు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్న సంఘమా, సత్యమును గ్రహించండి. మరి ముఖ్యముగా క్రైస్తవ యవ్వనస్తులారా, సత్యమును ఖచ్చితంగా గ్రహించండి, మీకే మంచిది. సత్యంలో మనమందరము కలిసికట్టుగా జీవించాలి. ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ యొక్క మర్మం గురించి నాది తప్పు అని చెప్పేవాళ్ళు నాకు నిజమేదో నిరూపించండి, ఖచ్చితంగా నేను సరిదిద్దుకుంటాను. కానీ ఇదే నిజమైనట్లయితే సత్యాన్ని గ్రహించి జీవించి సత్యంలో ఉంటే నాకు చాలు. సత్యాన్ని వెతికి పాటిస్తూ బోధిస్తూ ఉన్న యవ్వనస్తులకు సంగమా మీరే తోడుగా సపోర్టుగా ఉండాలి. ఎంతో మంది యవ్వనస్తులు క్రీస్తు సత్యము తెలుసుకొని గ్రహించి అబద్ధ బోధనలను తొలగించి సంఘములో సత్యం మాత్రమే ప్రకటించాలి. యవ్వనస్తులే ఎందుకు ముఖ్యము అంటే, యవ్వనస్తులు నీతిగా సత్యంలో దేవునిలో ఉంటే తరానికి కాదు తరాలకు మంచిది. కాబట్టి దేవుని సంగమా, నా సాటి క్రైస్తవ యవ్వనస్తులారా, మొదటి శతాబ్దపు క్రైస్తవుల వలె మనం కలిసి కట్టుగా సత్యంలో ఉండి సత్యంను ప్రకటించాలి. అలాగే దేవుని నిత్య రాజ్యంలో మనమందరము ఉండాలన్నదే నా కోరిక. కాబట్టి నా సహోదరులారా, సత్యాన్ని గ్రహిద్దాం, సత్యానుసారంగా జీవిద్దాం, సత్యం మాత్రమే చెబుదాం. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సత్యానికి సపోర్టుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మీరే షేర్ చేయండి. ఎప్పటికైనా క్రైస్తవులకు విజయము సత్యమే. కాబట్టి క్రీస్తు సత్యమేవ జయతే. ఆమేన్.